తెలంగాణలో మొన్న ఎన్నికల సందర్భంగా నరేంద్ర మోడీ ఒకటి వచ్చి ప్రకటించేదాకా వాళ్ళ పార్టీ ఫార్ములా ఏంటో తెలియలేదు. ఒక్కసారి అందరూ షాకు గురయ్యారు. అది బీసీ ముఖ్యమంత్రి అన్నటువంటి. వాస్తవంగా బండి సంజయ్ని పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి కిషన్ రెడ్డికి అప్పచెప్పినటువంటి పార్టీ బీసీ ముఖ్యమంత్రి ఎట్లా చేస్తుంది అంటే, ముఖ్యమంత్రి పదవి బీసీలకు ఇస్తున్నారు కాబట్టి రెడ్డి సామాజిక వర్గాన్ని పార్టీ అధ్యక్షుడు ఇచ్చారు అన్నటువంటిదే అక్కడ స్పష్టమైంది. అయితే కాంగ్రెస్ పార్టీ ఆ ఫార్ములాలో రివర్స్లో చేసింది. అంతకుముందు రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినట్టు వైఎస్ రాజశేఖర రెడ్డికి లేకపోతే కిరణ్ కుమార్ రెడ్డికో లేదా రోసీకో అధ్యక్ష బాధ్యతలు ఏది ముఖ్యమంత్రి బాధ్యతలు ఇచ్చి డిఎస్ లాంటి వాళ్ళకి బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళకి పీసీసీ చీఫ్ ఇవ్వడం. అయితే రాజ్యాధికారం అన్నటువంటి అప్పుడు బీసీలకు వచ్చిందా లేదు, రెడ్లకే వచ్చింది. కానీ వీళ్ళు ఏకంగా బీసీలకు రాజ్యాధికారం ఇవ్వడానికి రెడ్లని పార్టీ అధ్యక్ష బాధ్యతలో కూర్చోబెడుతున్నారన్న. అయితే గెలవలేదు, అయిపోయింది. ఇప్పుడు ఆ ఫార్ములాని రివర్స్లో ప్రశ్నిస్తున్నారు మహేష్ కుమార్ గౌడ్. ప్రస్తుతం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి. అదే సందర్భంలో బీసీలకు ప్రాధాన్యం మా పార్టీలో ఉంది, బీజేపీలో బీసీ అధ్యక్షుడిని తీసి పక్కన పెట్టారు, దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఆ పార్టీ అన్నది. అంటే బీసీ మంత్రాన్ని బీజేపీ వదిలేసిందన్నది జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు ఆయన. మరి బీజేపీ దగ్గర ఏం ఫార్ములా ఉందో చూడాలి.